బీసీ జేఏసీ పిలుపు మేరకు గణపురం మండల కేంద్రంలో బీసీ జేఏసీ నాయకులు తహసీల్దార్కు వినతి పత్రం అందించారు. బీసీలకు రాజ్యాధికారమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు 9వ షెడ్యూల్లో చేర్చి 42% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ దశల వారీగా బీసీ జేఏసీ నాయకులు ఆందోళన కార్యక్రమాలు చేస్తున్న విషయం తెలిసిందే. కాగా బీసీ జేఏసీ పిలుపు మేరకు మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయానికి చేరుకొని తహసీల్దార్కు వినతి పత్రం అందించారు. పార్టీలకు అతీతంగా బీసీ రిజర్వేషన్ కోసం పోరాడుతున్నట్లు తెలిపారు. నేడు బీసీలకు 42% రిజర్వేషన్లు సాధించాలనే విషయంలో ముందు కార్యాచరణగా మా బీసీ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు గతంలో రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చినాం. తర్వాత ఇందిరా పార్కులో మహాధరణ నిర్వహించడం. మూడో విడతగా ఈరోజు ప్రతి మండలాల వారీగా ఎంఆర్ఓలకు వినతి పత్రం ఉంటుంది, ఈరోజు సమర్పించడం జరిగింది. ఎలాగైనా సరే తమిళనాడు తరహాలో తమిళనాడు రాష్ట్రం 1991లో 92లో సాధించిన విధంగా మేము కూడా అదే విధంగా రాజ్యాంగ సవరణ చేసి 9వ షెడ్యూల్లో పెట్టడం వల్ల ఈ బీసీలకు 42% రిజర్వేషన్ రావాలనే ఉద్దేశంతో పోరాటం చేయడం జరుగుతుంది. దీనికి అన్ని పార్టీలు సుముఖంగానే ఉన్నా, రాష్ట్ర ముఖ్యమంత్రితో సహా అందరూ దీనికి అందుబాటులో ఉన్నా, అందరికీ అంగీకారంగా ఉన్నా కానీ ఇది ముందుకు తీసుకుపోయే కార్యాచరణ మాత్రం మా బీసీ జేఏసీ నుంచే జరుగుతుంది. కనుక రాబోయే రోజుల్లో చట్టపరంగా, రాజ్యాంగపరంగా, ప్రజాస్వామ్యపరంగానే కొట్లాడతాం. ఏది ఉన్నా కానీ రాజ్యాంగబద్ధంగానే మా హక్కు ద్వారానే సాధించుకుంటాం. ఈ రిజర్వేషన్ల కోసం రాబోయే కార్యాచరణ ఎలా ఉంటుందనేది మా జేఏసీ ఇచ్చిన ప్రకారంగా ముందుకు పోతామని తెలియజేసుకుంటాం. తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్ 9వ షెడ్యూల్లో చేర్స్తేనే బీసీలకు సంపూర్ణ విముక్తి కలుగుతుందని, దీని మీద దశల వారి కార్యక్రమంలో భాగంగా ఈనాడు ఎంఆర్ఓ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో 70 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో బీసీలకు తమ విముక్తి ఏదో, తమ మార్గం ఏంటో ఎవరు చెప్పకుండా బీసీలను ఓటర్లుగానే వాడుకోవడం జరిగింది. ఈ బీసీలు తమకు రావాల్సినటువంటి విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాలలో బీసీ రిజర్వేషన్ అమలు చేయకపోవడం వల్లనే ఈ 70 సంవత్సరాలు వాళ్ళు వెనుకబడిపోయిన మాట సత్యం. మేమేమంటా ఉన్నామంటే, ఈ బీసీలంతా కూడా ఓట్లు వేసే వ్యక్తులుగానే ఉన్నారు, సీట్లు ఒకరికి పోతా ఉన్నాయి. అందుకోసమే ఈ పరిస్థితి, భయంకరమైన పరిస్థితి దాపురించింది. మన జెండాలు వేరు కావచ్చు, మన పార్టీలు వేరు కావచ్చు, కానీ అయినా మన ఎజెండా మాత్రం ఒక్కటే కావాలి. ఈ బీసీ రిజర్వేషన్ 42% బీసీ రిజర్వేషన్ని 9th షెడ్యూల్లో చేర్చడమే మన ఎజెండాగా అందరం కలిసి దీంట్లో పనిచేయాలి. ఎవరి కండవ, ఎవరి జెండా వారి మెడలో వేసుకున్నా మన నినాదం మాత్రం, మన ఎజెండా మాత్రం బీసీ రిజర్వేషన్ అమలు కోసమే పోరాటం చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం.